క్రికెట్ కు సంబంధించి సోషల్ మీడియాలో వార్త ఒకటి తెగ వైరల్ అవుతుంది. అది కూడా ఎప్పుడో 3.5 ఏళ్ల క్రితం జరిగిన ఆ మ్యాచ్ పై ఫ్యాన్స్ మోత మోగిస్తున్నారు. అదే 2020లో జరిగిన ముంబై వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్. నరాలు తెగిపోయేలా జరిగిన ఈ మ్యాచ్ ను స్టార్ స్పోర్ట్స్ తిరిగి ప్రసారం చేయనుంది. లక్షల మంది ఓటేసి మరీ ఎంచుకున్న ఆ మ్యాచ్ విశేషాలు ఇప్పుడు చూద్దాం. జనరల్ గా బ్లాక్ బస్టర్లుగా నిలిచిన స్టార్ హీరోల సినిమాలను అప్పుడప్పుడు థియేటర్లో తిరిగి ప్రదర్శిస్తూ ఉంటారు. అటువంటి సినిమాలు రెండోసారి రిలీజ్ అయినా మంచి రెస్పాన్సే కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆ హీరోల ఫ్యాన్ బేస్ అలా ఉంటుంది కాబట్టి. మరి క్రికెట్లో ఇటువంటిది ఎప్పుడైనా జరిగిందా అంటే లేదనే చెప్పాలి. అయితే తాజాగా ఇలాంటి ఓ న్యూస్ సోషల్ మీడియాలో విపరీతమైన బజ్ ను క్రియేట్ చేస్తుంది. 2020 సెప్టెంబర్లో ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ ఆఫ్ బెంగళూరు మధ్య జరిగిన మ్యాచే ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది. నరాలు తెగే మ్యాచ్ కావటమే ఇందుకు కారణం. తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 201 పరుగులు చేసింది. కెప్టెన్ కోహ్లీ 3 పరుగులే చేసినా పడికల్, ఆరోన్ ఫించ్, డివిలియర్స్ హాఫ్ సెంచరీలతో అదరగొట్టడంతో భారీ స్కోర్ చేయగలిగింది. అయితే టార్గెట్ కు దిగిన ముంబై ఇండియన్స్ కూడా సరిగ్గా 201 పరుగులే చేసింది. టాప్ ఆర్డర్ కెప్టెన్ రోహిత్ శర్మ, 360 డిగ్రీస్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్, డాషింగ్ బ్యాట్స్మెన్ డికాక్ వంటి వాళ్లు చేతులెత్తేసినా ఇషాన్ కిషన్ 99 పరుగులతో వీర బాదుడు బాధేశాడు. ఇషాన్ కు పోలార్డ్ దంచుడు తోడవటంతో సరిగ్గా 201 పరుగులు చేసింది ఎంఐ. ఇషాన్ కేవలం 58 బంతుల్లో 2 ఫోర్లు, 9 సిక్సర్లతో బీభత్సం సృష్టించాడు. పోలార్డ్ కూడా 24 బాల్స్ లో 3 ఫోర్లు, 5 సిక్స్లతో విరుచుకుపడి 60 పరుగులు చేశాడు. దీంతో మ్యాచ్ సూపర్ ఓవర్ కు దారితీసింది. సూపర్ ఓవర్ లో ఆర్సీబీ విజయాన్ని ఎగరేసుకుపోయింది. అయితే స్టార్ స్పోర్ట్స్ లో ఓ పోల్ పెట్టగా 4.5 లక్షల మందికి పైగా ఫ్యాన్స్ ఈ మ్యాచ్ కు ఓటేశారు. దీంతో ఇప్పుడు ఈ మ్యాచ్ ను స్టార్ స్పోర్ట్స్ ప్రసారం చేసేందుకు సిద్ధమైంది. ఈ నెల 8న సాయంత్రం 7:30కు ప్రసారం చేయనున్నట్లు ప్రకటించడంతో ఫ్యాన్స్ ఖుషీ మామూలుగా లేదు. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. సో మీరు కూడా ఈ నరాలు తెగే మ్యాచ్ ను మళ్ళీ చూసేందుకు సిద్ధమేనా?